భోగి మంట దేనితో వేస్తారు? ఆవు పేడతో చేసిన ఆ గొబ్బెమ్మలు అనమాట. ఎందుకు భోగి మంటలో భోగి మంటకి ఎంత ప్రత్యేకత అంటే చెప్పాను కదా, ఆవు నుంచి వచ్చే పంచగవ్యాలు, ఆవు యూరిన్ కానీ, ఆవు పేడ కానీ, ఆవు పెరుగు, ఆవు మజ్జిగ, ఆవు నెయ్యి, ఈ 5 నిప్పుల్లో కాలిందనుకోండి, ఆ కాలగా వచ్చే పొగలో సిల్వర్ అయోడైడ్ అనే రసాయనం ఉంటుంది అనమాట. ఆ సిల్వర్ అయోడైడ్ రసాయనం మొత్తం పైకంతా వ్యాపించి మేఘాలు ఉండిపోతుంది. కరెక్ట్గా తొలకరి వర్షాలు రాగానే, ఋతుపవనాలు రాగానే ఈ సిల్వర్ అయోడైడ్ ఆ మేఘాలని వర్షంగా కురిపిస్తుంది అనమాట. చూసారా? ఈ వేయడం వల్ల సకాలంలో ఋతుపవనాలు వస్తాయి, సకాలంలో వర్షాలు పడితే సకాలంలో పంటలు వేయడం మొదలెడతారు. ఉగాది నుంచి తొలకరి జల్లు మొదలవుతాయి. ఆ తొలకరి జల్లు మొదలవడం కోసమే ఈ భోగి మంట అనమాట. భోగి పిడకలు చేయించాం. ఒక 2 నెలలుగా భోగి పిడకలు చేపిస్తాం. ఒక 6 మనుషులతోటి, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఆ భోగి పిడకలు చేస్తున్నారు. ఒక 2 నెలలుగా చేస్తున్నారు అనమాట. ఏంటనుకున్నారు? 1,00,000 పిడకలు, 1,00,000 భోగి పిడకలు. మళ్ళీ అందులో అరటికాయ అని ఉంటుంది, అరిసె అని ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అవి ఎందుకు మనం చెప్తాం, దండలు వేసేటప్పుడు 1,116 దండలు అనమాట, పెద్ద దండలు ఇస్తాం. వచ్చిన వాళ్ళందరూ భోగి మంటలు వేయచ్చు అనమాట. అవి కూడా మనకు పిడకలు రెడీ అయిపోయినాయి, అవి కూడా వస్తున్నాయి. ఎంతమంది ఆవు పిడకలతో వేయడం వల్ల ఒకటి పర్యావరణం శుభ్రం అవుతుంది, దాన్ని వచ్చే ఆక్సిజన్ వల్ల చాలా రోగాలు పోతాయి. అది మనం పీల్చడం వల్ల మనకి క్యాన్సర్ లాంటివి రావు. 2, పై వాతావరణం అంతా శుభ్రమై సకాలంలో వర్షాలు పడతాయి. అది భోగి మంట యొక్క ప్రత్యేకత. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? పాత చీపుర్లు, చెక్కలు, మంచాలు, ఇరిగిపోయిన మంచాలు, ఇంకా దారుణం ఏంటంటే ఇంకా అవి కూడా లేవు. మన చెక్క మంచాలు ఎక్కడ చెక్కలే లేవు, ఇంట్లో చెక్క వస్తువులే లేవు, ఇళ్లలో అన్ని ప్లాస్టిక్ వస్తువులే. తీసుకెళ్ళి ప్లాస్టిక్ తగలేడతాం. అంటే అసలు భోగి మంట వర్షాలు కూడడానికి మీరు వేసే ఈ ప్లాస్టిక్ మంటలు, టైర్లు మంట అయితే ఏమవుతుంది? వర్షాలు కుడితే ఇప్పుడు మారిపోయింది కదా. వర్షాకాలంలో వర్షాలు కొట్టలేదు, శీతాకాలంలో చలియట్లేదు, యాసంకాలం ఎండలు కాయట్లేదు. యాసంకాలంలో చలేస్తుంది, శీతాకాలంలో వర్షాలు పడితే తుఫాన్లు వస్తున్నాయి, వర్షాకాలంలో ఎండలు మండిపోతాయి. ఇక పంటలు ఏం పండుతాయి? పశువులు పక్షులు ఏం బతుకుతాయి? అంటే మనం చేసే మన పైత్యం వల్ల ఇదంతా జరుగుతుంది అనమాట. అందుకు పండగ మనం కరెక్ట్గా చేసామనుకోండి, ప్రకృతి కరెక్ట్గా స్పందిస్తుంది అనమాట. ఆ స్పందిస్తే మనం సెంచరీ కొడతాం, మన తర్వాత సెంచరీ కొడతాం. అది విషయం. అందుకని ఈ పండుగలు మర్చిపోతున్నారని వీటిని మనం నెక్స్ట్ తరానికి చూపించడం కోసం